బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ న్యూస్ యాంకర్ శివజ్యోతి అంటే మనందరికీ ఒక తెలియని అభిమానం. తనదైన తెలంగాణ యాసతో స్వచ్ఛమైన మాటలతో బుల్లితెరపై చెరగని ముద్ర వేసిన జ్యోతక్క ఇప్పుడు తన జీవితంలోనే అత్యంత అందమైన దశను అనుభవిస్తోంది. త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందబోతున్న శివజ్యోతి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తన పుట్టబోయే బిడ్డను ఉద్దేశించి రాసిన ఒక లేఖ ఇప్పుడు నెటిజన్ల కలను చెమర్చిస్తోంది. తన 9 నెలల గర్భధారణ ప్రయాణం ఎంత అద్భుతంగా సాగిందో వివరిస్తూ తన మనసులోని మాటలను అక్షర రూపంలో పెట్టింది జ్యోతక్క. శివజ్యోతి తన పుట్టబోయే బిడ్డ కోసం రాసిన ఆ లేఖలో ప్రతి మాట చాలా ఎమోషనల్ గా ఉంది. ఆ లెటర్ సారాంశాన్ని మనం సింపుల్ గా చెప్పుకుంటే, నా బుజ్జి బంగారం, గడిచిన ఈ 9 నెలలు నాకు ఎంతో స్వీట్ మెమొరీస్ ఇచ్చావు. ప్రెగ్నెన్సీ అంటే చాలా ఇబ్బందులు ఉంటాయని అంటుంటారు, కానీ నువ్వు కడుపులో ఉన్నంతసేపు నన్ను ఒక్క రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు. నీ వలన నాకు ఎలాంటి టెన్షన్ కలగలేదు. అక్కడక్కడ కొంచెం కష్టంగా అనిపించినా నీ రాక కోసం ఆ బాధను కూడా మేము ఎంతో ఇష్టంగా అనుభవించాం అని చాలా ప్రేమగా చెప్పుకొచ్చింది. ఇక తన భర్త గంగూలీ గురించి, తన సంతోషం గురించి చెప్తూ, నన్ను అమ్మగా, గంగూలీని నాన్నగా ఎంచుకున్నందుకు నీకు థ్యాంక్స్ నాన్న. నువ్వు చాలా మంచి బిడ్డవని మాకు ఇప్పుడే అర్థమైపోతోంది. మా జీవితంలోకి దేవుడిచ్చిన గొప్ప వరం నువ్వు. నిన్ను ఎప్పుడు మా చేతుల్లోకి తీసుకుంటామా అని మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. ఈ 9 నెలలు ఎలాగైతే హాయిగా గడిచిపోయాయో, డెలివరీ కూడా అంతే సేఫ్గా జరగాలని కోరుకుంటున్నాము. త్వరగా వచ్చేయమ్మా, నీకోసం అమ్మా నాన్న ఎదురు చూస్తున్నారు అంటూ తన మనసులోని మాటలను ఎంతో సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా పంచుకుంది. ఈ లేఖతో పాటు శివజ్యోతి షేర్ చేసిన మెటర్నిటీ ఫోటోషూట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో శివజ్యోతి ముఖంలో కనిపిస్తున్న ఆనందం, మాతృత్వపు మెరుపు ఆమె అభిమానులను కట్టిపడేస్తోంది. నీ ప్రేమకు అద్దం పట్టేలా ఉంది అక్క ఈ లెటర్ అని కొందరు, నువ్వు క్షేమంగా బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నాము అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా తన తమ్ముడి నిశ్చితార్థ వేడుకలో సందడి చేసిన జ్యోతక్క ఇప్పుడు తన సొంత బిడ్డ కోసం ఎదురు చూస్తూ రాసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. మనము కూడా శివజ్యోతికి అంతా మంచి జరగాలని, పండంటి బిడ్డను ఆమె చేతుల్లోకి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.